హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను వెజిటేబుల్స్ని ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ కరివేపాకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నానండి. వాటర్తో వాష్ చేసుకుని ఒకసారి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగ ఇటువంటి కంటైనర్లో వేసుకొని దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. మనం కరివేపాకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనము ఎప్పుడు కూరల్లోకి యూజ్ చేసుకోవాలన్నా పిక్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ బీరకాయలని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇటువంటి కంటైనర్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ని అన్నిటినీ నేను వాటర్తో వాష్ చేసేసి కొంచెం డ్రై చేశానండి. అప్పుడు ఈ విధంగా కట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనము ఆర్గనైజ్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా త్వరగా కట్ చేసేసుకోవచ్చు. ఇటువంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదండి మనకి ఇంట్లోనికి. అవి మనం పడేయకుండా వాటిని క్లీన్ చేసుకుని ఇలా టిష్యూ పేపర్స్ వేసుకుని వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్లో టిష్యూ పేపర్స్ వేసుకొని నేను పుదీనా కొత్తిమీరని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇలాగ కింద టిష్యూ పేపర్స్ వేసుకోవడం వల్ల పుదీనా కొత్తిమీరలో ఏమైనా వాటర్ ఉంటే ఎక్సెస్ వాటర్ అంతా ఈ టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసుకుని ఈ మనకి కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పాడైపోకుండా. ఈ వెజిటేబుల్ ఆర్గనైజర్స్ మీకు కూడా కావాలి అంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్లో వీటి లింక్స్ ఇచ్చానండి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు వీటి లింక్ అందులో ప్రొవైడ్ చేశాను. నేను వెజిటేబుల్స్ అన్నింటినీ టమాటోసు, క్యారెట్సు, కొత్తిమీర, పుదీనా ఏదైనప్పటికీ అన్నిటినీ కూడా సాల్ట్ వేసి క్లీన్ చేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న టమాటోస్ని పొడి క్లాత్తో తుడుచుకుని ఇలాగా ఒక కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఇవి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. కూరగాయలన్నిటినీ ఈ విధంగానే క్లీన్ చేసుకుని ఒక పొడి క్లాత్తో తుడుచుకుని అప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఎగ్స్ని కూడా ఇలాగా ఎగ్ సేవియర్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇప్పుడు బెండకాయలు, క్యారెట్, వంకాయలు ఇటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని వాష్ చేసుకున్నానండి. ఈ బాక్స్లో వేసుకొని తుడిచేసి బాక్స్లో వేసాను. నెక్స్ట్ వెజిటేబుల్ బ్యాగ్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేశాను. ఇటువంటి వెజిటేబుల్ బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఏ వెజిటేబుల్ ఎక్కడుందో మనకు తెలుస్తుంది, అన్నీ కలిసిపోకుండా. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. కొబ్బరికాయలు ఇటువంటి వాటిని మనము ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.